నమస్కారం డాక్టర్ ఆర్బి సుధా గారు. నమస్కారం అండి. మేడం, కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా బాగానే రన్ అవుతూ ఉంటుందండి. కొన్ని రోజుల తర్వాత టక్మని వాళ్ళకి తెలియకుండా అనుకోకుండానే డౌన్ అయిపోతూ ఉంటుంది. ఏ సిచ్యువేషన్కి వచ్చేస్తుందంటే ఇంకా మన వల్ల కాదు, ఉన్నదంతా పోయింది అని చెప్పేసి అనుకుంటారు. కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఎస్, బాధపడుతూ ఉంటారు. అవును. ఇటువంటి వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అంటారండి? లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. నేను ఇందాక ప్రీవియస్ వీడియోలో మాట్లాడినట్టు బిజినెస్ రన్ చేయడానికి డబ్బులు కావాలి. డెఫినెట్గా అండి. ఎందుకు డబ్బులు కావాలి అంటే నలుగురికి పెట్టాలి కదా, నలుగురికి ఇవ్వాలి, టైంకి ఇవ్వాలి. ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా సరే ఖచ్చితంగా డబ్బు కంపల్సరీ. అంటే ఏంటంటే క్రయ విక్రయాలు అంటాం మనం. కొన్ని అవసరాలు ఉంటాయి, ఎవ్రీడే అవసరాలు ఉంటాయి, మంత్లీ అవసరాలు ఉంటాయి, ఇయర్లీ అవసరాలు ఉంటాయి. అంటే ఏంటంటే ఇంత మెటీరియల్ కొనుక్కుంటే ఇంత మెటీరియల్ మనం వెనక్కి పంపించవచ్చు, లేకపోతే అమ్మచ్చు అన్నది మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎంఎన్సీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్. అవి అంటే ఏంటి, వాళ్ళ శాలరీసే ఉంటాయి, బోల్డని కోట్లలో ఉంటాయి. ఇవి రావాలి కదా, అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి ఫలితం అనేది రావాలి కదా, వాళ్ళకి రాబడి రావాలి కదా, అది కూడా టైంకి రావాలి కదా వాళ్ళకి ఇవ్వాలి అంటే. సో ఇవన్నీ రావాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ టెక్నిక్స్. వన్ ఆఫ్ ద టెక్నిక్స్ ఏంటంటే, ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్లో మనం విజువలైజ్ చేసుకోవడం. ఎలా విజువలైజ్ చేసుకుంటాం? డబ్బు ఈ మంత్ ఎండ్లో ఇంత ఉంది అంటే ఎక్స్ అమౌంట్, నా బిజినెస్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం డబ్బు అడుగుతాం. మన బట్టి మనం అడుగుతాం. విశ్వానికి ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. బికాజ్ ₹1 అడిగినా ఒకటే, 100 కోట్లు అడిగినా ఒకటే, 1000 కోట్లు అడిగినా ఒకటే. దర్ ఇస్ నో డిఫరెన్స్ బికాస్ ఇట్ హాస్ టు కమ్ త్రూ ద యూనివర్స్. యూనివర్స్ మీకు ఇవ్వాలి లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా అన్నప్పుడు మనకేంటంటే ఒక చెక్ కానీ లేకపోతే మన పాస్బుక్ కానీ మనం తీసుకుని ఈ అమౌంట్ ఉంది ఈ మంత్ ఎండ్కి, లేకపోతే ఏదో ఒక డేట్ పెట్టుకుని ఈ అమౌంట్ ఉంది అని విజువలైజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఎండ్ కల్లా నా దగ్గర ఇంత అమౌంట్ ఉండాలి, ఈ అమౌంట్ నా అకౌంట్లో ఉంది అని చెక్ పనికిరాదు, పాస్బుక్ పనికి వస్తుంది మళ్ళీ. ఎందుకంటే పాస్బుక్లో మనం వేసుకుంటాం, రాసుకుంటాం ఇంత ఉందని. చెక్ అంటే బయటికి వెళ్తుంది, అది రాబడి కాదు, పోబడి కదా, వెళ్ళిపోతుంది. చెక్ అనేది మనం చేయలేము. ఇంకోళ్ళు ఇస్తున్నారు అని చేయొచ్చు, ఇంకో కంపెనీ నుంచి మనకు వస్తుంది అని చేయొచ్చు, ఇంకోళ్ళు బ్యాంక్ నుంచి వస్తుంది అని చేయొచ్చు. బట్ ఆ బ్యాంక్ ఏంటంటే నేమ్ తెలియాలి, స్పెసిఫిక్గా వాళ్ళు ఎంత అమౌంట్ పంపిస్తున్నారని తెలియాలి. అది మనం ఊహించుకోవచ్చు కానీ బట్ అది బ్యాంక్ అకౌంట్ నంబర్ తెలియాలి, వాళ్ళ బ్యాంక్ తెలియాలి, రెండు తెలియాలి విజువలైజ్ చేసుకోవాలంటే. పాస్బుక్ అనేది ఈజీ బికాజ్ మీ చేతిలో ఉన్న పని. మీ పాస్బుక్ కదా, చేతిలో ఉంది. మన అకౌంట్ మనకి ఎక్కడుందో అకౌంట్ తెలుసు, ఎంత కావాలో తెలుసు, ఈజీ ఇది విజువలైజ్ చేసుకోవడం. సో ఇలా కూడా విజువలైజ్ చేసుకోవచ్చు. అలాగే కూడా చాలామంది సినిమా యాక్టర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ముందు నుంచి ఈజీగా రావు కదా వాళ్ళకి. అంటే ఏంటంటే అవకాశాలు రాక చాలా కష్టపడతారు. అంటే ఫస్ట్ అందరు రిజెక్ట్ చేస్తారు, వెళ్ళగానే నువ్వు బాగున్నావు, నువ్వు రా, నువ్వు చెయ్యి అని ఎవరు చెప్తారు? సో అది కూడా విజువలైజేషన్ చేసుకుని చాలామంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. హాలీవుడ్ యాక్టర్స్ అందరూ ఉన్నారనమాట. అలాగే బిజినెస్ కూడా మనం చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్కి ఏంటంటే టైంకి డబ్బు అందుబాటుకు రావాలి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళకి కొనడానికి, ఏదైనా రా మెటీరియల్ కొనడానికి డబ్బులు ఉండాలి, అది మెయిన్. అండ్ శాలరీస్కి ఉండాలి. ఇవన్నిటికి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నేను చెప్పింది ఒక చిన్న ఎగ్జాంపులే, ఇంకా చాలా ఉన్నాయన్నమాట టెక్నిక్స్. సో ఈ బిజినెస్లో ప్రాబ్లం ఉండి మీ దగ్గరికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎక్స్పీరియన్స్ అని చెప్పగలరా? బోళ్ళంతమంది ఉన్నారు. ఒకరిద్దరు చెప్పండి మేడం సరదాగా. ఎందుకు అంటే చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది నిజంగానే ఉంటుందా, నిజంగానే అవుతుందా అని చెప్పి రకరకాల డౌట్స్ చాలా మందికి ఉంటాయి. అవును, అది బట్ మనం చెప్పడం మూలాన్ని కాదు, వాళ్ళు రియలైజేషన్ పేరు అక్కర్లేదు, రియలైజేషన్ రావాలి ఎవరికైనా సరే. ఇప్పుడు మనం ఏంటంటే వీఆర్ నాట్ ట్రైంగ్ టు మేక్ అదర్స్ బిలీవ్ ఇట్, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, ద లా ఇస్ ఆల్రెడీ దేర్. మనం ఏం చేయక్కర్లా. ఇప్పుడు లా ఆఫ్ గ్రావిటీని చూడకపోయినా మనకు తెలుసు కదా లా ఆఫ్ గ్రావిటీ ఉందని. ఎలా తెలుసు? నేను వెళ్ళి చెప్పక్కర్లేదు, అది వాళ్ళకి తెలుస్తుంది. సరే, ఇన్యూమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి దీంట్లో, ఒకటని ఎలా చెప్పలేము అనమాట. ఆల్రెడీ కొన్ని షేర్ చేస్తున్నాం మీతోటి. బట్ ఏంటంటే ఒకటో రెండో అలా చెప్పడం కుదరదు, బోల్డ్ అని ఉన్నాయి చెప్పాలి అంటే. అండ్ ఏంటంటే ఇది సాధన చేయడమే. ఇది కూడాను మన ఇంగ్లీష్లో చెప్పాము, మన ఇదే హిందూ ధర్మం సనాతన ధర్మంలో చెప్పాలంటే సాధన చేయడమే. అంటే ఏంటి, మంత్ర సాధన అనేది అఫర్మేషన్. సరే, ఒకటి ఎలాగో అడిగారు కనుక ఒకటి చెప్తాను.
ఇలాగే ఒక ఆవిడ వచ్చారనమాట. అంటే చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు మన దగ్గరికి, నా దగ్గరికి వచ్చారు. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బిజినెస్లో చాలా డౌన్ అయిపోయారు. ఈ బిజినెస్ ఏమో ఆల్మోస్ట్ 15 years నుంచి రన్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా. సడన్గా ఒకసారికి సరే కోవిడ్ చాలా మటుకు చాలా మందికి ఎఫెక్ట్ అనేది ఇచ్చింది, అది తెలిసిన ఒక విషయమే. కానీ కోవిడ్ తర్వాత అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 3 years అయిపోతుంది కదా, ఆల్మోస్ట్ 2 years అనుకుందాం పోనీ. ఓకే. 2 years అయిపోయింది. ఇప్పటికైనా మనం కన్సాలిడేట్ చేసుకోవాలి కదా, అంటే కొంచెం బ్యాలెన్స్ అవ్వాలి, కొంచెం పైకి రావాలి. అది కూడా లేకుండాను మైనస్లో ఉన్న ఆవిడనమాట. ఆవిడకి మనమేమో అఫర్మేషన్, నేను చెప్పాను కదా అఫర్మేషన్ ఎలా ఇవ్వాలి అంటే మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. ఆ ప్రిస్క్రైబ్ చేసిన ఫస్ట్ డే యాక్చువల్గా వెంటనే మీరు చెప్పింది అయిపోయింది మేడం, నాకు ఇప్పుడంతా అంటే అట్లీస్ట్ పాజిటివ్ దారి దొరికింది, నాకు అన్ని పాజిటివ్ కనిపిస్తున్నాయి అని చెప్పి నాకు మళ్ళీ ఏమో మంచి ఇది కూడా మెసేజ్ కూడా పెట్టారనమాట. అలా జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకోవాలంటే, బోల్డన్ ఉంటాయి. అది మన దగ్గర వచ్చిన వాళ్ళు కాకుండా విశ్వంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అంటే అందరూ పైకి వచ్చిన వాళ్ళందరూ, ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ చెప్తూ ఉంటాను, ఆయన పెట్రోల్ ఫిల్ చేస్తూ నేను ఈ బిల్డింగ్ కొంటాను అన్నారంట. అది కూడా లా ఆఫ్ అట్రాక్షనే ఖచ్చితంగా. అది ఎందుకని, ఆయన మీద ఆయనకి నమ్మకం. ఫస్ట్ ఏంటి, నేను నమ్మకం లేకుండా, ఇప్పుడు మీరు లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ కూడా, నమ్మకం లేకుండాను మీరు ఫార్వర్డ్ వెళ్తానంటే ఎలాగా, అవనమ్మకంతో ఏమీ అవ్వదు. ఇప్పుడు మనకి దేవుడు అని మనకి రూపం ఒకటి చూపించారు, దేవుడు ఆ రూపంలోనే ఉంటారా లేదా అని మనకు తెలీదు, కానీ నమ్ముతున్నాం. ఎందుకని నమ్ముతున్నాం మనం, అది బికాస్ మనకి చిన్నప్పటి నుంచి చెప్పారు. ఆ నమ్మకం ఎలా వచ్చింది, చెప్పడం మూలాన్ని, ఇంకోళ్ళు చెప్పడం మూలాన్ని. అలాగే మనందరం ఉన్నది ఎందుకు అని, మాలాంటి వాళ్ళు గైడ్ చేయడానికి, ఈ దారి చూపిస్తాం. కానీ మీ ఫీలింగ్ మీదే కదా. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు వర్క్ అవుతుంది, మీ ఫీలింగ్ స్ట్రాంగ్గా ఎవరినైనా బిలీవ్ చేసినప్పుడు వర్క్ అవుతుంది ఖచ్చితంగా. అది మిమ్మల్ని అయినా సరే, యూతల వాళ్ళనైనా సరే. అందుకనే మనకి ఎప్పుడు గురు శిష్య పరంపర అనేది చెప్పారు. గురువు మీద అపారమైన నమ్మకం ఉండేది. సో ఆవిడ కూడా మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి దూరం నుంచి వచ్చి అసలు ఒక్కసారే మాట్లాడింది. మీరు చెప్పిన ప్రతిదీ నమ్మి బిలీవ్ చేసి వెళ్ళి చేసుకుంది కాబట్టి ఈరోజు తను సక్సెస్ఫుల్గా ఉంది. సో గ్రేట్. మళ్ళీ ఇప్పటి వరకు అయితే నెగటివ్ ఏమీ రాలేదు ఇప్పటి వరకు. ఏదైనా సరే నమ్మకంతోనే పని ఉంటుంది. స్ట్రాంగ్గా పాజిటివ్గా థింక్ చేసి నమ్మితే సక్సెస్ కంపల్సరీగా ఉంటుంది. అది బిలీవ్ చేసినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చేయగలను అనేది పెరుగుతుంది డెఫినెట్గా. వెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఉందనుకోండి, పైకి రావడం ఎంతసేపు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నారు. ఎంతోమంది లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ టెక్నిక్స్ నేర్చుకోవాలి, ఎలా మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుంది, అనుకున్న గోల్ని అచీవ్ చేయాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, అనుకున్న డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఇటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ట్రైన్ అవ్వాలనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా వచ్చి అంటారండి? యాక్చువల్గా ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే కన్సల్టింగ్కి డైరెక్ట్గా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. అండ్ ఆల్సో ఏంటంటే క్లాసెస్ కావాలంటే అన్ని విషయాలు కూడా ఈ ఫోన్ నెంబర్కి సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు. లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా ఉన్నాయి అన్నమాట. నాట్ ఓన్లీ మీరు చెప్పినవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక డిజైర్తో వస్తారని చెప్పారు కదా, ఆ డిజైర్ని బట్టి మనమేమో వాళ్ళకి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1-to-1 కన్సల్టేషన్ చేస్తాము, ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉంటాయి, డైరెక్ట్గా కూడా రావచ్చు. ఓకే. సో స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.